సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకుండా, స్కూల్ బడి లేకుండా, ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సార్ పెద్ద మనసు చేసుకుని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరావుపేటకు ఉన్న గిరిజనులందరూ కూడా కాపాడండి. అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నవి, జిల్లా అధికారులు చెప్తే పట్టించుకోవట్లేదు. ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంజయరాణి గారు ఉన్నారో, అమ్మ మన గిరిజన గ్రామాలకి అడవి తల్లి బాట పెట్టండి అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే, గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు. ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము. కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిప్యూటీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా, ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా ఒక భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకనే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటే మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు మీరు గాని వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు. ఒక పక్క ఈ రోజు మీకు ఉరివేసుకోవడానికి అర్థం ఏంటంటే రాత్రిపూటల్లా తేళ్లు, పాములు, అడవి పందులు, మూగజీవులన్నీ కూడా ఊర్లోకి వస్తున్నాం సార్. ఎందుకంటే ప్రధానంగా మీరు కరెంటే ఇప్పిస్తున్నట్టయితే ఈ బడిలోను ఎవరో పిల్లల్ని హాస్టల్లోనే వేసైనా సరే ఇక్కడ చదివించుకుందామని ఆలోచన ఉన్నా సార్. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఆధార్ కార్డులు కూడా పంచాయతీలు ఉండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక పంపించారు. ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని మీరు వీళ్ళని కాపాడుతారని ఓ తుమ్మప్పలరావు ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్, ఆదివాసీ బిడ్డల తరపున. జై హింద్, జై భారత్.